నమస్తే ఏపీ 924/7 న్యూస్ కు స్వాగతం. నేను పద్మ. ముందుగా హెడ్లైన్స్. ఈ రోజు నుంచి 2 వారాల పాటు మినీ లాక్డౌన్ ప్రారంభం. మధ్యాహ్నం 12 దాటితే బహుపరాగ్. జిల్లాలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కరోనా సెకండ్ వేవ్ ఉధృత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన మినీ లాక్డౌన్ నేటి నుంచి 2 వారాల పాటు అమల్లోకి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే జనజీవనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. 12 గంటల దాటిన తర్వాత కర్ఫ్యూ 104 సెక్షన్ అమల్లో ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే 108 సెక్షన్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. ఈ కరోనా సెకండ్ వేవ్లో కేసెస్ పెరుగుతుంది. సో ఈ ఇన్ఫెక్షను ట్రాన్స్మిషను అరికట్టాలి, కొద్దిగా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గించాలి. ఇటువంటి ఆబ్జెక్టివ్ని మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ వారు జియో 192 విడుదల చేశారు. నిన్న విడుదల చేసిన వెంటనే మనము జిల్లా లెవెల్లో సెక్షన్ 144 ఆల్రెడీ ప్రొమల్గేట్ చేశాము. అలాగే జిల్లా అధికారులతో కూడా ఇప్పుడే మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మనమందరూ ఒకటి గమనించాలి. ఈ ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది దానికి ఆబ్జెక్టివ్ ఏంటంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ని ఆపాలి. అంటే మామూలు ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టడానికి లేదు. ఎక్కడైనా కూడా ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎసెన్షియల్ ఏదైతే వర్క్ జరుగుతుంది అది కూడా ఆపడానికి కాదు. సో అవన్నీ ఎసెన్షియల్ ఆపరేషన్స్ విల్ గో ఆన్. ఎకనామిక్ యాక్టివిటీ కూడా జరగాలి. అండ్ కొద్దిగా మనము కూడా వాలంటరీగా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఆపేస్తే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోయే అవకాశం ఉంది. సో యాజ్ పర్ దిస్ ఆర్డర్ 6 AM to 12 AM వరకు ది నార్మల్ యాక్టివిటీ విల్ గో ఆన్. కానీ ఎక్కడ కూడా అంటే మేజర్గా అసెంబ్లీ లాగా ఉండకూడదు, జనాలు ఒకే చోట్లో వచ్చే విధంగా ఉండకూడదు. కానీ క్యూలో ఉండి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అటువంటి అసెంబ్లీ ఈజ్ అలౌడ్. సో దాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అలాగే అన్ని ఫర్మ్స్ కానీ షాప్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫీసెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెస్టారెంట్స్ ఆ టైంలో మనము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ చూస్తే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్, పెట్రోల్ బంక్, ఎల్పిజీస్, పవర్ రిలేటెడ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషను, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజ్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఫాలోయింగ్ ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే ప్రొక్యూర్మెంట్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎన్ఆర్ఈజిఎస్ కానీ అటువంటి యాక్టివిటీస్ కూడా అలౌ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాంకింగ్ అవర్స్ కూడా ఇప్పుడు పెంచుతారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది. మేము కూడా బ్యాంకర్స్తో మాట్లాడాము. బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ అది కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా. దాంతోపాటు 12 noon to 6 AM వరకు అన్ని ఆపరేషన్స్ ఇటువంటి యాక్టివిటీ ఆపేస్తాం. కొన్ని కేటగిరీస్కి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అవ్వచ్చు, వన్ స్టాప్ సెంటర్ లాగా ఉంది. మీకు ఏమైనా టెస్టింగ్ జరగాలన్నా 104 ఫోన్ చేయండి. ఏమైనా హాస్పిటల్ అడ్మిషన్ కావాలన్నా 104 ఫోన్ చేయండి. వెంటనే మా టీం ఉంటుంది. విల్ ఎన్షూర్ దట్ వాట్ ఎవర్ ఏదైతే ఇష్యూ రేస్ చేశారు అవన్నీ ఖచ్చితంగా డిస్పోజ్ అయ్యే విధంగా వాళ్ళకి పని జరిగే విధంగా చర్యలు మేము తీసుకుంటున్నాము. ప్రకాశం జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సో ఇప్పుడు నాకు ఇంకా వచ్చేసాయి అనమాట. అంతే సార్, ఈ 2 పాయింట్స్ ఇన్పుట్ చేసుకోవాలి. ఒకటి వెహికల్ 6 o'clock స్టార్ట్ అవుతుంది కదా, ఇంకోటి ఫార్మసీ వాళ్ళు ఇమీడియట్గా మనకి రిటర్న్ వచ్చే టైమింగ్ పెట్టి వాళ్ళు మార్నింగ్ వస్తున్నారు సార్. ఒకసారి నైట్ బార్ 11 o'clock అయిపోతుంది సార్. అయితే మనం స్టార్ట్ 8 సరిపోతున్నారు కదా. సో 6 రిపోర్ట్ చేయాలని చెప్పండి. సో ఏదన్నా సిస్టమ్ ఉందా మీ దగ్గర? సిస్టమ్ లేనప్పుడు ప్రతి రోజు తర్వాత అక్కడి నుంచి డిస్పాచ్ 8 గంటలకు అయింది మీడియం సైజ్ తీసుకొని, ఆ తర్వాత తిరిగి సాయంత్రం మళ్ళా 8ంటికి వెహికల్ వచ్చింది. ఈ షీటు మాకు వాట్సాప్లో రావాలి. ఈ రోజు రేపు మార్నింగ్ రావాలి 10 గంటలకే. అప్పుడు నాకు ఎక్సెప్షన్స్ తెలుస్తాయి, ఎవడు ఆలస్యంగా వస్తున్నాడు, ఎవడు ఏంటి అనేది. బుక్లో వాడు అవన్నీ రాసుకొని అక్కడ పిఎస్సి దగ్గర ఈ డీటెయిల్స్ హ్యాండిల్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఏం చేయాలి, 5:30 నుంచి ఇంకా అన్ని వెహికల్స్ వచ్చిన దాకా ఉండాలి. దానివల్ల నీకు ఏమవుతుంది, ఒక లెక్క ఉంటుంది, లిస్టులు కూడా పెట్టుకోవచ్చు. జిల్లాలో కరోనా నియంత్రణ, ఆసుపత్రుల్లో జరుగుతున్న చికిత్సా విధానాలపై జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగా కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. సార్ అది సిహెచ్సిలో ఆ 40 రూపీస్ రేట్ గురించి సార్, అది ఏదైతే సార్ వాళ్ళు కలిపి రాస్తారు. ఇది మీరు చెప్పిన మీరు బాగుంటే ఇంట్లో కూడా ఉండొచ్చు. 23 మందికి కొంతమందిని పంపించారు సార్. ఈడ కూడా ఒకటి ఉండదు, స్టేబుల్ అయితే మళ్ళీ ఇంటికి పంపించేయండి. ఎందుకంటే ఇంట్లో కూడా ఉండొచ్చు బాగుంటే, ఇబ్బంది అయితేనే ఇక్కడికి రావాలా. ఇంట్లో కూడా కిట్ ఇచ్చి మంది తీసుకొని హ్యాపీగా 14 రోజులు అట్లా గడిపేస్తే మీకు అయిపోతుంది, ఏం కాదు. తెలియజేస్తున్నా, సెకండ్ వేవ్లో కరోనా ఉధృతి ఎక్కువైంది, కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. టెస్టింగ్కి కూడా ఎక్కువ చేస్తున్నాము. ఇప్పుడు ఆర్టీపీసీఆర్కి తోడుగా ర్యాపిడ్ యాంటిజెన్ కూడా చేశాము. త్వరగా ఇన్ఫెక్టెడ్ పీపుల్ అందరినీ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే దానివల్ల 1 స్ప్రెడ్ తగ్గుతుంది, 2 ఇన్ఫెక్షన్ అయినటువంటి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ముమ్మరం చేశాము. అట్లాగే మరి ఎవరికైనా సరే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండే వసతి లేక, లేదా పేషెంట్ కాస్త మైల్డ్ కండిషన్లో ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకొస్తే సీరియస్గా ఉన్నటువంటి కేసుల విషయంలో మనం అక్కడ ఆక్సిజన్ బెడ్ ఇవ్వలేము. ఈ క్రమంలో కోవిడ్ కేర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాము. మనం కందుకూరులో పాలిటెక్నిక్ కాలేజీ సబ్ కలెక్టర్ గారు చక్కగా ఏర్పాటు చేశారు. ఇంకా పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి స్కేలప్ చేస్తున్నాము. ప్రకాష్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, అట్లాగే మల్లినేని ఇంజనీరింగ్ కాలేజీలో ఒక బిల్డింగ్ తీసుకున్నాము. తర్వాత కనిగిరిలో కూడా ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయింది. ఇంకా 1 లేదా 2 మోడల్ స్కూల్ కానీ, లేకపోతే ఇంకొక కేజీబీబీ పామూరులో ఉంది, అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇట్లా జిల్లా అంతా కూడా దాదాపు ఒక 3500 వరకు బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్స్లో మనం క్రియేట్ చేస్తున్నాము. ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాందోళనకు గురి కావద్దు. పాజిటివ్ అయిన తర్వాత ఇది కొంతమందికి మాత్రమే కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టుతుంది. వాళ్ళను మనం హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే చాలు. హాస్పిటల్లో కూడా రికవరీ బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా కోమార్బిడ్ కండిషన్తో ఉండి ఇది తోడైతే కాస్త వాళ్ళు మాత్రం ఏదైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రజలందరూ ఎవరు ఈ కరోనా గురించి కోవిడ్ వచ్చిందని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఫేస్ ఇట్. పోయినసారి కూడా మనం 2020లో అక్టోబర్ కానీ నవంబర్ కానీ బాగా పీక్ ఫేస్ చేశాము. అంతకంటే ఇంకా మెరుగ్గా ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నాము.
డాక్టర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేశాము, కోవిడ్ కేర్ సెంటర్స్లో డిప్లాయ్ చేశాము. అట్లాగే స్టాఫ్ నర్సులు రిక్రూట్ చేశాము, ఇంకా టెక్నీషియన్స్ కూడా రిక్రూట్ చేశాము. ఖాళీలు వస్తుంటే ఎప్పటికప్పుడు మళ్ళీ నోటిఫై చేస్తూ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తున్నాము. తర్వాత ముఖ్యంగా గ్రామాల్లో కానీ తర్వాత పట్టణాల్లో కానీ ప్రజలు ఈ కోవిడ్ జాగ్రత్తలు ఏవైతే ఉన్నావో అవి పాటించే విషయంలో ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు, నివారణ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మరి ప్రజల మూమెంట్ మనం కంటిన్యూ చేస్తే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మరి కోమార్బిడ్ కండిషన్తో ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా ఇబ్బందులు గురవుతాయన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే, అది కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కోసం మాత్రమే యాక్టివిటీని ఓపెన్ చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల దాకా కూడా టోటల్గా కర్ఫ్యూ ఇంపోజ్ చేస్తాము. ఈ 6 గంటల నుంచి 12 గంటలు 6 గంటల వ్యవధిలో కూడా మేము 144 సెక్షన్ ఇంపోజ్ చేసి 4 లేదా 5 మంది కంటే ఎక్కువ గ్యాదర్ అవ్వకూడదు. ఎక్కడైనా తప్పనిసరి పరిస్థితి తప్ప, ఒక షాపింగ్ మాల్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మాత్రం మరి ఎవరి పని వాళ్ళు షాప్లో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని గ్రాసరీస్ తీసుకోవచ్చు. సో ఈ 6 గంటలు కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఈ 6 గంటల్లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, 144 ఉంటుంది. సో అందువల్ల ప్రజలు 2 వారాల పాటు ఈ లోకల్ రెస్ట్రిక్షన్స్ని మనం అమలు చేసుకుంటే, మన కట్టడి చేసుకుంటే, మన యొక్క మూమెంట్ను మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటే మనకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాదు. సో దానివల్ల 14 రోజులు కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే ఏబుల్ పీపుల్, బాగా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఇన్క్యుబేషన్లో ఉన్న ఈ 14 రోజుల్లో వాళ్ళు అసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఆటోమేటిక్గా వాళ్ళు రికవర్ అయిపోతారు. ఎవరికైనా శృతి మెచ్చితే హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఎట్లా మన దృష్టికి వస్తారు, వాళ్ళు మనం హాస్పిటల్కి చేరుస్తాము, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము, వాళ్ళు రికవరీ చేసుకుంటాము. కాబట్టి ఈ లోకల్ రెస్ట్రిక్షన్స్ ఈ 14 రోజుల వల్ల ఒకవైపు మనం దీని వ్యాప్తిని కట్టడి చేసుకుంటూ, రెండో వైపు ఎవరికైతే హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళని మనం ఫోకస్డ్గా దృష్టి పెట్టి మనం ఈ వాళ్ళకు కావాల్సినటువంటి పేషెంట్ కేర్ ఇవ్వచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అట్లాగే మరి ప్రజలందరూ కూడా ఈ లోకల్ రెస్ట్రిక్షన్స్కి సహకరించి అందరూ కూడా అనవసరంగా బయటికి రాకుండా ఉండాలా, బయటకు వస్తే కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలా, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, తర్వాత శానిటైజర్ లేదా సోపు తరచుగా చేతులు కడుక్కుంటూ ఉంటే చాలా వరకు మన చేతులే కదా కాంటాక్ట్ అవుతాయి. సో ఏదైనా వైరస్ ఉంటే అది వదిలిపోతుంది. సో ఇవన్నీ కూడా జనాలు పాటించాలా. అట్లాగే సోషల్ ఫంక్షన్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోవాలా, రిలీజియస్ ఫంక్షన్స్ అన్నీ కూడా రద్దు చేసుకోవాలా, తర్వాత అనవసరమైనటువంటి ట్రావెల్స్ చేయకూడదు. ఈ 14 రోజులు అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను ప్రజలకు కోరుతున్నా. ఇంకా మా వైపు నుంచి బెడ్ కెపాసిటీ కూడా జిల్లాలో పెంచాము. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఏమాత్రం పేషెంట్స్కి కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటే 10-20 బెడ్లు అయినా సరే వాళ్ళని మేము నోటిఫై చేస్తూ కోవిడ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వండి అని బెడ్ అవైలబిలిటీని పెంచుతున్నాము. ఆ లెక్కన పోయినసారి మనం కేవలం 1680 బెడ్స్తో మనం కోవిడ్ మేనేజ్మెంట్ చేస్తే ఈసారి దాదాపు 2500 బెడ్స్ వరకు మనం ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్రియేట్ చేయగలిగాము. దీంట్లో దాదాపు 1400 బెడ్స్ ఆక్సిజన్తో ఉన్నాయి, ఒక 350 పైచీలకు మనకు వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఫెసిలిటీస్తో కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. ఇంకా ఎట్లా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పాజిటివ్ కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఏఎన్ఎం రోజువారీగా తనిఖీ చేయడం, ఏదైనా ఇబ్బంది అయితే మెడికల్ ఆఫీసర్ కూడా చూడటం, వెంటనే హాస్పిటల్కి తరలించడం అనేది జరుగుతోంది. 60-65% కేసులు అన్నీ కూడా మనకు హోమ్ ఐసోలేషన్లో ఉంటాయి. ఇప్పుడు ఒక 20% వరకు మనం కోవిడ్ కేర్ సెంటర్కి మనం పేషెంట్స్ని పంపుకుంటే హాస్పిటల్ మీద ప్రెజర్ తగ్గుతుంది, అవసరమైన పేషెంట్స్కి మనం ఫోకస్గా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనకు జిల్లాలో ఈ కోవిడ్ మేనేజ్మెంట్ విషయంలో గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోవిడ్ బారి నుంచి రక్షించే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.
ప్రకాశం జిల్లాలో ఎంతమంది సమర్థవంతమైన అధికారులు ఉన్నా జిల్లా ప్రధాన ఆసుపత్రి స్థితిగతులు మాత్రం మారడం లేదు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ కరోనా రోగులకు అందిస్తున్న ఆహారంలో ఎలాంటి నాణ్యత లేదని, ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హలో, మేము రిమ్స్ హాస్పిటల్ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు టైము 2:45 అయింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఫుడ్ అనేది, ఆహారం అనేది ఎవరికి ఇవ్వలేదండి. ఇది ప్రతిరోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అండి. ఎంత దారుణం అంటే ఉదయం పూట 10:30 టిఫిన్ ఇస్తారు, 3:15కి భోజనం ఇస్తారు. పేషెంట్లు ఎలా ఉంటారు సార్? భోజనం బయట కొనుక్కోలేని స్థితిలోనే కదా వీళ్ళు ఇచ్చే భోజనం కోసం మేము ఎదురు చూస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా గత 2 రోజుల నుంచి రాత్రిపూట భోజనము పాసిపోయిన అన్నం ప్యాకెట్లు ఇస్తున్నారండి. ఎవరికి చెప్పుకోలేని దిక్కులేని స్థితిలో ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇది పోస్ట్ చేస్తున్నాం సార్. కొంచెం కలెక్టర్ గారు దీని మీద మీరు కొంచెం చర్య తీసుకుంటారని ఆశిస్తూ. ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంటుంది సార్, కానీ భోజనానికి సంబంధించి మట్టికి ఆ ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరో కానీ పాపం మూట కట్టుకుంటున్నారు సార్. దీని మీద మీరు తక్షణ చర్య తీసుకుంటారని కోరుకుంటూ, గత 10-12 రోజుల నుంచి కోవిడ్ పేషెంట్గా ఉన్న నేనే సాక్ష్యం సార్. అర్థం చేసుకోండి. దీనివల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది తప్ప ఏమీ లేదు సార్. దయచేసి ఆ కాంట్రాక్టర్ని మార్చడం, లేదా సరైన సమయానికి భోజనాన్ని రప్పించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. జై జగన్. ప్రభుత్వం ఎంత పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా జియో ట్యాగింగ్ అమలు చేస్తున్నప్పటికీ అక్రమార్కులు తమకు అలవాటైన అక్రమ దందాను తమ సక్రమ మార్గంలో కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి ఉదాహరణే గిద్దలూరు మండలం మొడెంపల్లి గ్రామం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 45 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ రవీందర్ రెడ్డి స్వాధీనం చేసుకొని 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా పరీక్షల నిర్ధారణ విధి విధానాలకు అమలు చేయడంతో గుంటూరుకు చెందిన మానిటెస్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందింది. What is the procedure? Like how do you procedure? The samples will receive from గల్లీ నుంచి వచ్చి అక్కడ నుంచి పంపిస్తారు సార్. అక్కడ ఇచ్చిన తర్వాత అండ్ విల్ స్టిక్ వన్ ఫార్మ్ టు దట్ ఆల్సో. ఒక బండి తీసుకుంటా కలిసి మనం గుంటూరు 54 నెంబర్ ఆఫ్ samples. urban we have selected. Thank you. రాష్ట్ర వ్యాప్తంగా విధించిన కోవిడ్-19 మినీ లాక్డౌన్పై నెల్లూరు ఎస్పీ మున్సిపల్ కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. Saturation levels బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి you should see that all these core services, that is కేసులు, కోమార్బిడిటీస్ ఉన్న కేసులు, ఎవరెవరికైతే మనం కోవిడ్ విధుల్లో ఇచ్చున్నామో వాళ్ళకి నీడ్ బేస్డ్ టెస్టింగ్ జరగాలి. ఎవరికైతే సందేహం ఉందో కోవిడ్ అని అంటూ మొత్తం ఊళ్ళో అందరినీ టెస్టింగ్ తీసుకెళ్ళడం కూడా కరెక్ట్ కాదని మనం మానిటర్ చేస్తూ ఎమర్జెన్సీ ఇష్యూస్ అన్నీ కూడా 24/7 అక్కడ ఉన్న కాల్ సెంటర్ ద్వారా ఈ 3 లేయర్స్లోనూ కోవిడ్ పాజిటివ్ పర్సన్ కోవిడ్ వరకు యూ షుడ్ టేక్ ది లీడ్. ఆల్ అర్బన్ విజన్ వరకు రిక్వైర్మెంట్ ఎప్పటికప్పుడు నాకు తెలియజేసి అవి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ మరణాలు నివారించేలాగా కోవిడ్ టాస్క్ ఫోర్స్ అందరూ కూడా పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్ లీడ్ తీసుకొని ఈ పాక్షిక లాక్డౌన్ కూడా పూర్తిగా సమర్థవంతంగా నిర్వహించాల్సిన రివైజ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరిని హాస్పిటల్కి తీసుకురావాల్సిన పని లేదు. 60+ ఉన్న వాళ్ళంతా కూడా హై రిస్క్ గ్రూప్గా గమనించాలి. వారందరినీ వారి ఆరోగ్య పరిస్థితి బట్టి హాస్పిటల్ అడ్మిషన్ తీసుకోవాలి. అలాగే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని
హాస్పిటల్ అడ్మిషన్ చేసుకుంటాము. హాస్పిటల్ అడ్మిషన్కి సాచురేషన్ లెవెల్స్ కూడా ఒక క్రైటీరియాగా తీసుకున్నారు. partial lockdown enforcement, you will need to do rapid antigen. We were able to enforce and we were able to do that properly. And ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఈ రేపటి నుంచి మేము మొదలు చేస్తున్నాము. సో మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు. బట్ దేర్ ఆర్ సమ్ పాయింట్స్ ఆల్రెడీ కలెక్టర్ గారు ఎంఫసైజ్ చేశారు. నా వైపు నుంచి కూడా కొన్ని బికాజ్ వీ హ్యావ్ డన్ దిస్ ఇన్ ద లాస్ట్ ఇయర్స్, కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొన్ని లెసన్స్ లర్న్ మీ అందరికీ చెప్తాము. afternoon 12 వరకు, that is phase 1. And phase 2 is afternoon 12 నుంచి రేపటి మార్నింగ్, next day morning 6 AM వరకు. So there is no doubt about the period from 12 o'clock afternoon నుంచి 6 AM వరకు there will be no movement of any people or persons other than essential services. So essential services తప్ప మిగిలిన అందరికీ పర్మిషన్ ఏమి ఉండదు. There will be some passes which will be issued by you. I will request the local Tehsildar or the local RDO or local municipal commissioners, if they are issuing passes, to kindly intimate to the police. But like last year in Cheshamante, both the RDO and the DSP used to sign, so that he used to have some check on the number of passes being issued. అందులో నా రిక్వెస్టింగ్ ఏంటంటే యూ ప్లీజ్ స్పెసిఫై ద ఏరియా ఆఫ్ ఆపరేషన్. అప్పుడు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే ఒక పాస్ తీసుకుని ఏదో ఒక చిట్టమూరు మండలంలో పాస్ తీసుకుని ఐఎమ్ మూవింగ్ అరౌండ్ ఏం కావాలి. సో that is not required. A pass is not a pass for movement all across the district. There has to be a source, origin and a destination. So we'll try to mention the area of operation of the person to whom we are issuing a separate pass. That will be very important because we will be able to restrict the movement. So all those who are issuing passes, especially duty passes, emergency passes or whatever passes, kindly please ensure that you mention the area of operation. Be little liberal, no problem. Mandal tapa you include 2-3 mandals or your division or the entire municipal commission, municipality limits. You can be liberal in that, but do not make it a district-wide pass that you can move anywhere across the district. నెల్లూరు జిల్లా కోట మండపంలో హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో మాట్లాడుతూ వారికి కావలసిన మందులు అందజేయాలని సూచించారు. వాళ్ళకి కిట్లు ఇచ్చారా? కిట్లు పెద్ద వయసులో అయితే హాస్పిటల్కి ఇచ్చేవాళ్ళు. మేల్ ఫీమేల్ ఎవరైనా తెలుస్తుంది పేరుతో, బట్ రాయగలిగితే F45 M60 అలా ఏజ్ రాస్తుంది. ఈ టెస్ట్ ఎక్కడ మీరే చేయించారు? ఇది రిజల్ట్ మీరే ఇవ్వాలి కదా. 2 రోజులు పడుతుంది దగ్గర అంటే రావట్లేదా? కొంచెం దూరంగా ఉంటున్నాం మిగతా వాళ్ళకి, సపరేట్ రూమ్లో ఉంటున్నాం. ఇబ్బంది ఏం లేదు కదా. గిఫ్ట్ ఇచ్చారా? నువ్వు వాడుతున్నావా? ఫోన్ ఏమైనా వస్తున్నాయా? ఫోన్ వస్తుందా? 104 కాల్ సెంటర్ నుండి ఫోన్ వస్తుంది. ఎవరు కలుసుకుంటున్నారు? మరి వస్తారా? వాళ్ళు చూస్తున్నారా? మొబైల్ చూస్తున్నారా లేదా?
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న క్రమంలో బుధవారం నుండి లాక్డౌన్తో పాటు 144 సెక్షన్ విధించిన సందర్భంగా వ్యాపార సంస్థలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్నిటికి మాత్రం షరతులతో కూడిన అనుమతులు ఇవ్వబడ్డాయని అవగాహన కల్పిస్తూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తమ బృందంతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారం నుండి లాక్డౌన్ కఠినంగా ఉంటుందని, ప్రజలు తమ ఆరోగ్యాల నిమిత్తమై అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో పాటు డీఎస్పీ ప్రసాద్, సిఐ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా 12 o'clock తర్వాత మేము ఆల్మోస్ట్ మ్యాక్సిమం యాక్టివిటీస్ని రిస్ట్రిక్ట్ చేద్దాము. కొన్ని ఎగ్జెంప్టెడ్ కేటగిరీస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ, అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్ అవి ఎగ్జెంప్టెడ్ కేటగిరీస్ కింద ఉన్నాయి. కానీ అందులో కూడా సోషల్ డిస్టెన్సింగ్ మరియు కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ కూడా అమలు చేయాల్సి ఉంటుంది. ఎసెన్షియల్ సర్వీసెస్లో మీ అందరికీ తెలుసు, మెడికల్ సర్వీసెస్, పోలీస్, మీడియా కూడా ఈసారి స్టార్టింగ్ నుంచి కూడా మీడియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఎసెన్షియల్ సర్వీసెస్. అదేవిధంగా మనము ఈరోజు ఒక అవేర్నెస్ జనరేషన్ మోడ్లో పద్ధతిలో పోతూ ఉన్నాము. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పబ్లిక్కి కూడా ఒక ఈ రెస్ట్రిక్షన్స్ మీద సరైనటువంటి ఒక అవగాహన వచ్చే విధంగా ఒక అవకాశం ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు పబ్లిక్తో మా అపీల్ కూడా అదే, ఈరోజు ఫస్ట్ డేలో మీరు అందరూ కూడా యూస్ టు అయిపోతారు. తర్వాత రేపటి నుంచి స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా ఈ కోవిడ్ ప్రికాషన్స్ని, ఈ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ని సరిగ్గా అమలు చేయాలి. అండ్ అదేవిధంగా మేము అంత స్మూత్గా జరిగే విధంగా, కన్ఫ్యూజన్ లేకుండా ఉండే విధంగా ఉండాలని ఒక డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ పెట్టాము. నిన్న కలెక్టర్ గారితో మీటింగ్లో మేము ఈ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ అనే మెకానిజం పెట్టాము. అందులో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా
ఒక్కొక్క ఆఫీసర్ జాయింట్గా కంట్రోల్ రూమ్లో ఉంటారు. మా పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి కంట్రోల్ రూమ్లో కూర్చుంటారు. ఏదైనా కూడా ఎవరికి కూడా ఏదైనా ఇష్యూస్ వస్తే ఈ రూల్స్ మీద ఏదైనా రిస్ట్రిక్షన్ అవుతే, ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటే అవన్నీ కూడా స్మూత్గా హ్యాండిల్ అవుతుంది. అదేవిధంగా ఫైనల్గా మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి, ఆల్ ది పీపుల్ ఆఫ్ ఒంగోలు, మీరందరూ కూడా దయచేసి ప్లీజ్ రిస్ట్రిక్ట్ ద మూవ్మెంట్. ఇప్పుడు 2 వీక్స్ వరకు మనం ఖచ్చితంగా ఈ ఉత్తర్వులని పాటించాలి. 100% అది కరోనా ఇన్ఫెక్షన్ రేట్ని తగ్గడానికి బాగా యూజ్ పడతాయి. మన సైడ్ నుంచి కూడా పోలీస్ మెన్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్తో బాగా ఫ్రెండ్లీగా ఉండాలి, పబ్లిక్తో బాగా సహకారం చేయాలి. అదేవిధంగా ఎక్కడ కూడా బలహీన వర్గాలకి, పేదవాళ్ళకి, మహిళలకి, వృద్ధాల వారికి అందరికీ కూడా సహాయం అందిస్తూ మనం ఈ లాక్డౌన్ అనే కాకుండా రిస్ట్రిక్షన్స్ని సరిగ్గా అమలు చేయాలి. ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే ఈసారి పబ్లిక్కి కూడా ఎక్కువ అవగాహన ఉంది. మా ప్రభుత్వం యంత్రాంగం కూడా బాగానే ప్రిపేర్ అయి ఉన్నాయి కాబట్టి అంతా స్మూత్గా జరుగుతుంది. ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టే వెనక ఏదైతే ఉద్దేశం ఉంటుందో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇందులో ఈ మాధ్యమంతో పబ్లిక్కి కూడా మంచిగా పూర్తిగా చివరి వరకు కూడా దీని మీద అవగాహన, దీని మీద సహకారం ఇవన్నీ కూడా వచ్చే విధంగా మీతో కూడా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.